దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులకు ప్రభువు పేరిట వందనాలు. ఈ వేదిక సాక్షిగా సర్వశక్తిమంతుడైన దేవుడు తన హృదయాన్ని విప్పి మన హృదయంలో నింపునుగాక. ఆమేన్. ఒక మాట చెప్తాను, ఒకవేళ కొందరికి ఈ మాట నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఒక భయంకరమైన వ్యాధి చేరింది. ఏంటో తెలుసా వ్యాధి? నచ్చింది విందామని వచ్చేవారు కొందరు, నచ్చినట్లు చెబితేనే విందామని వచ్చేవారు మరికొందరు. దయచేసి నచ్చింది విందామని రావద్దు, నచ్చినట్లు చెబితేనే విందామని కూడా రావద్దు. ఈ రెండు లక్షణాలు నిన్ను సాతానుకు స్నేహితునిగా మార్చేస్తుంది. ఏదో ఒక్క విషయం నీకు నచ్చదు, మిగతా విషయాలన్నిటిని నువ్వు ద్వేషించడం ప్రారంభిస్తావు. మనిషి స్వభావమే అలాంటిది. ఏదైనా ఒక విషయాన్ని ద్వేషించాడు అంటే ఆ వ్యక్తిలో మిగతా మంచి ఎంతున్నా సరే ద్వేషిస్తాడు. ఈ స్వభావం సాతాను వాడుకుంటాడు. కాబట్టి నచ్చింది విందామని రావద్దు, నచ్చినట్లు చెబితే విందామని రావద్దు. ఆయన మాట్లాడితే విందామని రండి, మీ గిన్నెలు నిండి పొర్లుతాయి. మీ జీవితంలో ఓ కొత్త పేజీ ప్రారంభిస్తాడు దేవుడు. ఆమేన్. పసితనం నుంచి మనం కొన్ని నేర్చుకొని ఉంటాం, కొన్ని వినుంటాం. ఇంకా అది తప్ప ఇంకో సత్యం కాదు, ఆ పద్ధతి తప్ప ఇంకో మంచి పద్ధతి లేదనే భ్రమలో ఉంటాం. అపోస్తులు ప్రవక్తలు వినగోరియు చూడగోరియు చూడలేకుండా మిగిలిపోయిన సంగతులు బయలుపడే కాలం ఈ చివరి కాలం. దేవుడు సంఘమంతటికి సంగతిని బయలుపరచాలనుకుంటున్నాడు. వారికంటే గొప్పవారమని కాదు, మనమే ఈ చివరి దినాల్లో మిగిలి ఉన్నాం కాబట్టి గొప్ప సంగతులను, గొప్ప సేవను, గొప్ప కార్యాన్ని దేవుడు మనతో ముగించబోతున్నాడు. ఆమేన్. మనం వారికంటే గొప్పవారం కాదు, కానీ వారు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ గొప్ప సేవను ముగించే దాసులం కాబోతున్నాం మనం. దేవుడు మనకిస్తున్న ఈ కృప మనల్ని గొప్పవారిగా మార్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ప్రేమ అభిమానాల ముసుగు అనే ఓ వ్యాధి ఉంది. ఇది మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దురాభిమాన పాపం అని దీనికి పేరు. చూడండి, మనం ఎవరినైనా ఎంతైనా అభిమానించవచ్చు, ఎంతైనా ప్రేమించవచ్చు, గుండెల్లో కూడా పెట్టుకోవచ్చు. పౌలు అంటాడు కదా, మమ్మల్ని మీ హృదయములో చేర్చుకొనుడి. కానీ వాక్యం మాత్రం ఎప్పుడు తల మీదే ఉండాలి. ఇక్కడ ఏ మనిషి ఎక్కకూడదు. వారిని గుండెల్లో పెట్టుకున్నంత ప్రేమ చేయండి, ఎవరినైనా ఎంతైనా అభిమానించండి, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, లేఖనము తల మీదే ఉండాలి ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనానికి ఎప్పుడు పై స్థానమే ఇవ్వాలి. అవసరం, అత్యవసరం అనే రెండు పదాలు ఉన్నాయి. వీటి తాలూకు ఉద్దేశాలు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవసరం వేరు, అత్యవసరం వేరు. మనకు కృపావరములు అభిషేకం అవసరమే, కానీ దేవుని ఆలోచన విధానం అత్యవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రజలు దేన్ని వెంబడిస్తున్నారు, అసలు దేన్ని వెంబడించాలో అర్థమయ్యేటట్లు చెప్పడానికే కానీ ఏది గొప్పది ఏది బలహీనమైందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అత్యవసరమైంది ఏది అనేది మీకు చెప్తున్నాను అంతే. సాతాను కృపావరములు అభిషేకము కలిగిన దైవజనుడికైనా ఒకవేళ భయపడడు అనట్లేదు కదా, భయపడడేమో కొన్ని సందర్భాలలో. కానీ వాక్య సత్యము, దేవుని జ్ఞానం ఎరిగిన వాడికి మాత్రం వాడికి భయం ఆ దాసుడంటే. ఎందుకో తెలుసా? వాడి పప్పులు ఇక్కడ ఏమి ఉడుకోవు. వాడు ఏ మార్గంలో వచ్చినా ఇతడు గుర్తుపడతాడు, వాడి తంత్రములన్నీ ఇతడు గుర్తుపడతాడు, వాడు ఏం చేసినా ఇతడు స్పష్టంగా గ్రహిస్తాడు. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా. కాబట్టి మనకు దేవుని అభిషేకం ఎంత అవసరమో, దేవుని వరములు ఎంత అవసరమో, దేవుని జ్ఞానం అంతే అత్యవసరము. లేకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్వస్థపడడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకోవడం అంతే ప్రాముఖ్యం. దేవుని వాక్యానికి మనం అత్యంత విలువనివ్వాలి. ఒక ప్రశ్న అడుగుతాను. ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని అడిగాను అనుకోండి. మీకు ఇది సిల్లిగా అనిపించిన చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకసారి జవాబు చెప్పండి. ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని అడిగితే మీ సమాధానం ఏమిటి?
తండ్రి అయిన దేవుడు. తెలిసింది చెప్పడంలో తప్పే లేదు. తెలిసింది కుండ బద్దలు కొట్టైనా చెప్పాలి యథార్థంగా. తెలియకపోతే దేవుడు నేర్పిస్తాడు, అప్పుడు మార్చుకోవడానికి సిద్ధ మనసు మనకు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఏది సత్యమో దాన్ని తెలుసుకొని మార్చుకునేవాడు దేవుని మనసులో చోటు సంపాదించుకుంటాడు. సత్యమని తెలిసినా సరే మార్చుకుంటే సిగ్గుపడతానేమోనని భయపడేవాడు సత్యానికి విరోధిగా మారిపోతాడు. ఎవరు సత్యానికి విరోధం అవుతారో, తమ దుర్నీతి చేత ఎవరు సత్యాన్ని అడ్డగిస్తారో వారి మీదికి దేవుని కోపము దిగి వస్తుందని రోమా 1:1 రాయబడింది. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ భయంకరమైన హెచ్చరిక నిలుచుంది. అవును, ఈ సమస్త సృష్టిని చేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడని ధైర్యంగా సమాధానం చెప్పాం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదివేసి చెప్పేశాం కదా మనం. ఎందుకంటే అక్కడ దేవుడని యెహోవా అని రాయబడింది కాబట్టి తండ్రి అయిన దేవుడు అని చెప్పేశాం. ఏదో ఒకసారి హెబ్రీ పత్రికలోనికి రండి. 1వ అధ్యాయము 2-3 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది లేఖనం? కుమారుని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్, ఆయన ద్వారా. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్త ప్రపంచంలో నిర్మించింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? అదేంటి మాట మార్చారు? ఇప్పుడు మాట మార్చలేదు, లేఖనంతో మన మనసు కలిపాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో ఈ సమస్తాన్ని చేయించాడు. యెహోవా సాక్షులు ఎవరైనా మీ ఇంటికి వస్తే ఈ లేఖనం చూపించండి. నాయన సృష్టికర్త అయిన వాడు దేవుడే కదా అంటే వాళ్ళు అవునంటారు. అప్పుడు ఇది చూపించండి. కుమారుణ్ణి వారు సృష్టికర్త అయిన దేవుడుగా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమస్తాన్ని సృజించిన దేవుడు నజరేయుడైన యేసు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్తాన్ని జరిగించాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచములు దేని వలన నిర్మాణమైనవి అంట? దేవుని వాక్యం. ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వాక్యమే దేవుడు. ఏ దేవుడు? యోహాను సువార్త 1:14 ప్రకారం అదే వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ శరీరధారిగా వచ్చిన వాక్యం ఎవరు? నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? ఎవరండి? కుమారుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. అంటే తండ్రి అయిన దేవుడు చేయలేక, తండ్రి అయిన దేవుడు గొప్పవాడు కాదా, తండ్రి అయిన దేవుడు చాతగాని వాడా అని కొందరికి పాపం మన ఉద్దేశం కాకపోయినా వాళ్ళ మనసులో ఇలాంటి ఉద్దేశాలు ఆలోచన చెరుపువాడు రేపొచ్చు ఎప్పటికైనా ఈ సందేశం ఎప్పుడు ఎవరు ఎక్కడ విన్నా. అందుకే ముందే ఓ వివరణ ఇచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎవరిని గాయపరచరాదు, మనం ఎవరి ఈగోని హట్ చెయ్యరాదు. అలాగని చెప్పి వాళ్ళెవరూ కూడా అజ్ఞానంలోనికి వెళ్లకుండా ఉండడానికి ముందే ఓ దీపాన్ని వెలిగించి పెట్టాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కొందరు ఏమని నమ్ముతారంటే తండ్రే కుమారుడే వచ్చాడని, కుమారుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడని నమ్మే వాళ్ళు ఉన్నారు. మరికొందరేమో తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, వీళ్ళు ఒకటి కాదని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇంకో వర్గంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు వేరైన త్రియేక దేవుడు అని నమ్మేవారు కూడా ఉన్నారు. ఈ మూడింటిలో ఏది నిజం అంటే ఒక్కటే నిజం అవుతుంది. 3 నిజమయ్యే అవకాశమే లేదు. మరి ఈ ఏది నిజమో ఎలా తెలుసుకుందాం? అందరూ తమ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది ఏమిటంటే, ఏదైనా ఒక విషయం అదృశ్యమైనదైతే, ఏదైనా ఒక విషయం మనకు అర్థం కాకపోతే ఒకసారి సృష్టింపబడిన వాటిని కూడా ఆలోచించమని లేఖనం చెబుతుంది. రోమా 1:20లో దేవుని అదృశ్య లక్షణాలు, దేవుని నిత్యశక్తి, దేవుని దైవత్వము తెలుసుకోవాలి అంటే జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటన్నిటిని ఆలోచించమంటుంది లేఖనం. ఇప్పుడు మనం అందరం సృష్టింపబడ్డ వారమే కదా. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి. మీరు ఒక్కరా 10 మందా అని నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? కదా, ఒక్కరే కదా. మళ్ళీ మాట మార్చొద్దు. మీరు ఒక్కరే అన్నారు కదా, మళ్ళీ మాట మార్చొద్దు. ఈ ఒక్కడిగా ఉన్న మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. ఈ మూడింటిలో ఒకరై ఉన్న మీరెవరని నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? ఒక్కటే చెప్పండి. ఈ మూడింటిలో మీరెవరు?
ఇప్పుడు మీరు ప్రాణం అన్నారనుకో, మరి ఆత్మ అని అడుగుతాను. ఆత్మ అన్నారనుకో, మరి శరీరము అని అడుగుతాను. శరీరం అన్నారనుకో, మరి ప్రాణం అని అడుగుతాను. దేన్ని విడదీసి చెప్పగలరు మీరు చెప్పండి. నీవు ఒక్కడివా 10 మందా, నీ ఒక్కదానివా 10 మంది అంటే నేను ఒక్కడినే అని చెప్పావు. ఈ మూడింటిలో నువ్వెవరో చెప్పు అంటే మాత్రం చెప్పలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఈ 3 వేరైనా ఈ 3 కలిస్తేనే నువ్వెలాగో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వేరైనా వారు కలిస్తేనే మహాదేవుడు, త్రియేక దేవుడు, ఒక్కడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు కావలసింది ఏమిటి అంటే అనుమానం కాదు, శిష్యత్వం. ఈరోజు స్కాలరిజం మన కాలర్ని కొంచెం ఎగిరేటట్లు చేస్తుంది. నన్ను క్షమించాలి ఈ మాట అన్నందుకు, కానీ నిజమే. ఎందుకంటే విశ్వాసానికి వేరుగా పనిచేస్తుంది. అలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరగాలి, అలా జరగడానికి కారణమే లేదు కదా, సైంటిఫిక్గా ఇలా కుదరదు కదా అంటుంది. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, ఆయన నోటి ద్వారా ఉమ్మి బురద చేసి దాన్ని కంటి మీద రాస్తేనే కళ్ళు వస్తాయా? ఆయన వచ్చునుగా కంటే కూడా వస్తాయా? వస్తాయి కదా. మళ్ళీ ఎందుకు అలా చేశాడు? ఎలీషా గెహాజీకి దండం ఇచ్చి, బాబు వెళ్ళు, ఆ చనిపోయిన వాడి మీద పెట్టమని పంపించాడు. ఎందుకు? ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరగదా? ఇలాంటివి అనవసరమైన ప్రశ్నలన్నిటిని కలిగిస్తూ ఉంటుంది పాండిత్య జ్ఞానం. కానీ శిష్యత్వము ఆయన ప్రాసెస్ ఎలా చేసినా పర్లేదు, కానీ అక్కడ కార్యం జరగడమే ముఖ్యము అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎదిగే విశ్వాసము. ప్రాసెస్ ఏమిటి కాదు, అసలు అక్కడ దైవ కార్యం జరగడం చాలా ప్రాముఖ్యం. మరి దీనికి జవాబు దొరకదా? ఈ ప్రాసెస్ కంటే దొరుకుతుంది. ఈ జవాబు నీకు అక్షరంలో దొరకకపోవచ్చు, నీ అనుభవంలో దేవుడు నీకు జవాబిస్తాడు. ఆమేన్. ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎలా చేస్తున్నాడో నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ జరిగిన దైవ కార్యాన్ని చూస్తూ నువ్వు విధేయతగా వెళ్తే ఒకరోజు ఆ జవాబు నీ అనుభవంలోనికి వచ్చేటట్లు చేస్తాడు ఆయన.